నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. జిల్లాలో పరిస్థితులకు అనుగుణంగా కొత్త రకం శనగ విత్తనాలను శాస్త్రవేత్తల సూచనల మేరకు రైతులకు అందించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. JG11 రకానికి ప్రత్యామ్నాయంగా NBEG 776 రకం విత్తనాలను వినియోగించవచ్చని కలెక్టర్ తెలిపారు. శనగ పంటలో ఎక్కువగా వచ్చే ఎండు తెగులను ఈ రకం విత్తనాలు తట్టుకుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారన్నారు. అదేవిధంగా కాబూలీ రకం NBEG 119 విత్తనాలు కూడా అధిక దిగుబడిని ఇస్తాయన్నారు. రైతులకు ఈ విత్తనాలపై అవగాహన కల్పించాలన్నారు. CCRC రికార్డుల జాబితాలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్డుల లబ్ధిదారుల జాబితాలను RBKలో ప్రదర్శించాలన్నారు. వచ్చే సమావేశానికి మండల వ్యవసాయ అధికారులంతా హాజరయ్యేలా చూడాలన్నారు. మోపాడు చెరువుకు సంబంధించిన సహకార సంఘంలో పూర్తి స్థాయిలో సభ్యులను నియమించేలా చర్యలు తీసుకోవాలని PDCC బ్యాంక్ చైర్మన్ YM ప్రసాద్ రెడ్డి కోరారు. చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న వారికి నైపుణ్య పరీక్ష నిర్వహించి సంఘంలో సభ్యులుగా చేర్చాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ JD బేబీరాణి, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఆత్మా PD అన్నపూర్ణ, మార్కెట్ ఫెడ్ DM హరికృష్ణ, AP సీడ్స్ DM సుమలత, AP MIP PD PV రమణ, మార్కెటింగ్ AD ఉపేంద్ర, నాబార్డ్ DDM రవికుమార్, పౌర సరఫరాల సంస్థ DM గ్లోరియా, ప్రకృతి వ్యవసాయ DPM సుభాషిణి, వ్యవసాయ శాఖ ADలు అధికారులు పాల్గొన్నారు. సో దాని మీద ఆల్రెడీ నేను కూడా కమిషన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది సార్. ఎవరైతే ఆల్రెడీ పొలం కలిగి ఉండి CCRC కార్డు తీసుకుంటున్నారో ఈ క్రాప్ ఆల్రెడీ బుక్ అయిపోతుందో వాళ్ళందరికీ కూడా ఆ పేరులోనే రిఫ్లెక్ట్ అయిపోతుంది సార్. సో వాళ్ళు తీసుకోవచ్చు ఇదే పార్టీ, దానికి ఏమి ఇబ్బంది లేదు. అట్లా కాకుండా ల్యాండ్లెస్ టెనెంట్ ఫార్మర్స్ ఉంటారు, కొంతమంది టెనెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళకి మన ఆధార్ పెడితే వాళ్ళకి నోట్ ఏమైనా ఫోన్ వస్తుంది. అట్లా కాకుండా ఓనర్ ఆధార్ నెంబర్ పెడితే వాళ్ళ పేరు రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళు మనకి బయోమెట్రిక్ చేస్తే వాళ్ళు సీట్ తీసుకోవచ్చు. Okay, so the scientists are saying that it is strongly believe that this is the variety of future, say next 10 years. Have a systematic replacement plan, seed replacement plan, variety replacement plan. Okay, these are the plan chesi oksari at the next day will pretend. Okay, have a clear plan that your AOs are able to discuss cheskoni. Any some 2 phases, 3 phases, 3 years seasons, but replace chestarante dan prakaram will involve the CPCs to take initiative in this. And so again, basics you have to take identify a farmer, area assistant, and while you PCC, we intensive you have to give education to that particular farmer. Yadi andar ko 400 farmer cheyali appudu jaragadu. So you plan this properly. Okay, you prefer an SOP now this time. You modify the SOP, and henceforth if anything comes, any particular not only this bangal crop, any kind of a crop if you want to replace, then we'll follow this SOP. Seed varietal replacement, we prepare a plan of SOP, how it has to be done. Then you RBKs other good assistants other you are going to train and training lo ee SOP kuda discuss chesi andarki చెప్పండి. చీమకుర్తిలోని శ్రీ హరిహర క్షేత్రంలో ఈ నెల 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు నిర్వహించనున్న ధనుర్మాస వ్రత పోస్టర్ను మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, సతీమణి లక్ష్మీ పద్మావతి దంపతులు ఒంగోలులోని తమ నివాసంలో ఆవిష్కరించారు. 16వ తేదీ రాత్రి 12:34 ధనుర్మాస వేడుకలు హరిహర క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమవుతాయని అర్చకులు తెలిపారు. జనవరి 14వ తేదీ శ్రీ గోదాదేవి సహిత శ్రీ రంగనాథ స్వామి తిరు కళ్యాణం, 29వ తేదీ 16 రోజుల పండుగతో ధనుర్మాస వేడుకలు ముగుస్తాయన్నారు. ధనుర్మాస కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ध्रुवं इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं देवलग्नं दिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं देवी नारायणी नमोस्तुते।
సర్వకారి విద్యా బలవాన్ సర్వకారి విద్యా బలవాన్ कटके पूर्वफल्गुन्यां तुलसी कारणोद्भव पाण्ड्ये विश्वम्भरां गोदा वन्दे श्रीरङ्गनायकी श्रीमत्ये विष्णुचित्तार्य मनोनन्दन हेतवे अन्ननन्दन सुन्दर्यै చీమకుర్తి పట్టణమందు శ్రీ హరిహర క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందున శ్రీ సిద్ధ రాఘవరావు గారు, ధర్మజ్ఞ లక్ష్మీ పద్మావతి గారు, వారి కుమారుడైనటువంటి శ్రీ సిద్ధ వీరవేంకట సుధీర్ కుమార్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు తరపున ఈ యొక్క ధనుర్మాస వ్రత మహోత్సవము అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నది. 17/12/2023 ఆదివారం నాడున ఈ యొక్క ధనుర్మాసము ప్రారంభం కానున్నది. ఆ రోజు మొదలు 14వ తారీఖు జనవరి 2024వ తారీఖున ఆదివారం రోజున శ్రీ గోదా కళ్యాణంతో ఈ యొక్క మహోత్సవాలన్నిటి కూడా ముగింపు జరుగుతున్నది. 16వ తారీఖున రాత్రి 12:34 ధనుస్సు ప్రారంభమవుతున్నది. కావున 17వ తారీఖునే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఉపాధి హామీ పథకంలో పనిచేసే మహిళా కూలీలను భూమి లేని కుటుంబాల ఆర్థిక జీవన స్థితి మెరుగుపరిచే విధంగా డ్వామా, డిఆర్డీఏ సిబ్బంది క్షేత్రస్థాయిలో సమిష్టిగా పనిచేయాలని పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమిషనర్ అశోక్ కుమార్ తెలిపారు. డ్వామా కార్యాలయంలో వెలుగు, డిఆర్డీఏ, డ్వామా, ఏపీఎం, ఏపీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ప్రతి మహిళ స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలుగా ఉంటున్నారని తెలిపారు. డిఆర్డీఏ ద్వారా వచ్చే వివిధ పథకాల నిధులను ఆదాయ వనరులు పెంచుకునేందుకు వినియోగిస్తున్నారని అధ్యయనం తెలిసిందన్నారు. భూమి లేని ఉపాధి హామీ కూలీలకు మరింత జీవనోపాధి పెంచే విధంగా ప్రణాళికలు తయారు చేసే 2 శాఖల సిబ్బందులు అనుసంధానంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ సీనారెడ్డి, ఏపీడీలు పాల్గొన్నారు. కాబట్టి 365 రోజుల్లో మనం 100 రోజులు పని దినాలు కల్పిస్తున్నాం. కాబట్టి సంవత్సరం అంతటికి వాళ్ళకి మనం వేజ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇచ్చే అమౌంట్ 25,000. అది పర్ మంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 2,000 రూపీస్ వరకు వస్తుంది. ఆ 2,000 రూపీస్తో ఒక జాబ్ కార్డులో ఉన్నటువంటి 4 ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి అంటే సరిపోతుందా అంటే ఖచ్చితంగా చెప్తున్నారు, సరిపోదు. మరి మీకు ఆదాయం వచ్చే మార్గాలు ఇంకేమి ఉన్నాయి అంటే వాళ్ళు రకరకాల ఆదాయ మార్గాలు అంటే ఒకటి, ఈ వేజ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వేజ్ సీకర్స్లో ల్యాండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ల్యాండ్ లేని వాళ్ళు ఉన్నారు. ల్యాండ్ ఉన్న వాళ్ళకి మనం ఉపాధి హామీ ద్వారా ఈ పండ్ల మొక్కలు కానీ, సెరికల్చర్ కానీ, ఈ పౌడర్ కల్టివేషన్ కానీ ఇవన్నీ యాక్టివిటీస్ ఇస్తున్నాము. వాళ్ళు ఏంటంటే దాంతోపాటు ఈ యానిమల్ రేరింగ్ అంటే కౌస్ కానీ, బఫెలోస్ కానీ, షీప్, గోట్, పౌల్ట్రీ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళొక కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు, ఇన్కమ్ రావడం. పైగా ఆ జాబ్ కార్డులో భార్య భర్త ఉన్నారనుకోండి, భార్య ఉపాధి పనికి వస్తే భర్త ఆ పొలం పనులు చూసుకుంటున్నారు. దాంతోపాటు మిగతా రైతుల దగ్గర ఏమైనా అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఉంటే అక్కడికి వెళ్తున్నారు. లేదు అంటే మిగతా పనులు అంటే మనకి ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ మిగతా వర్క్స్కి వెళ్తున్నారు. ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ జనరేషన్లో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. మరి ల్యాండ్ లేనటువంటి వేజ్ సీకర్స్ ఏం చేస్తున్నారు? మేము కూడా చాలా మీటింగ్లో ఈ విధంగా మనం ఈ హార్టికల్చర్ ప్రమోట్ చేయాలి, సెరికల్చర్ ప్రమోట్ చేయాలి, అగ్రి అలైడ్ సెక్టార్కి సంబంధించిన ఫిషరీ యాక్టివిటీ ప్రమోట్ చేయాలి. ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటు చేయడంలో యువత కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఒంగోలులోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. To exercise your own. You have to exercise your responsibility program. I thank the collector. Thank you very much. It's my privilege to invite Sri A.S. Dinesh Kumar Garu, Collector and Election Officer of Prakasam. How big is the program?
So why India is so established చేసిన నుండి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కరెక్ట్ కాదు క్రెడిబిలిటీ అంటే వీళ్ళు ఎవరికి బయాస్గా చేయరు స్మూత్ గా జరగాలంటే నాట్ ఓన్లీ ఎలక్షన్ కండక్ట్ చేసిన వాళ్ళు దీని గురించి అవగాహన మాత్రం కాకుండా టు డూ విత్ దిస్ గవర్నెన్స్ ఇస్ ఓటింగ్ యువర్ రైట్ క్యాండిడేట్. వాట్ ఇస్ ద ఆప్షన్? నోటా participation is very important, but whether you are going to choose the candidate or not is up to you. This time అందరూ కూడా ఏదో ఫైనల్ 18 ఏళ్లు నిండిన వారందరూ ఖచ్చితంగా ఓటు పొందాలని పాలకులుగా ఎవరు ఉండాలో నిర్ణయించే అధికారం ఓటర్లకు రాజ్యాంగం కల్పించిందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు దేశ రాష్ట్ర రాజకీయాలపై అవగాహన కలిగి ఉండాలని తద్వారా సరైన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలోని 54 విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఈవీఎంలు వీవీప్యాట్స్ పై అవగాహన కల్పించారు. తొలుత స్వీప్ పై విద్యార్థుల్లో ప్రదర్శన ప్రత్యేక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఈఆర్ఓ నారదముని, డైరెక్టర్ ఏవి భాస్కర్ రావు, తహసీల్దార్ సంజీవరావు పాల్గొన్నారు. బ్యాలెట్ యూనిట్ సపోజ్ ఇందులో ఎంతమంది పెట్టవచ్చు, ఎంతమంది దీంట్లో పెట్టవచ్చు ఇంక్లూడింగ్ నోటా. సో 15K వస్తాయి. 16 into 4 64 సింబల్స్ అట్ టైం పెట్టుకోవచ్చు. రిజల్ట్ ఒకటి ఉంటాయి, చూసే రిజల్ట్ వాళ్ళు నోట్ చేస్తాం. ఓకే, సపోజ్ దీనిలో చూసిన నెంబర్స్ కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవచ్చు. సో దాట్ ఈస్ వై దిస్ వీవీప్యాట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇవాళ రైస్ కృష్ణసాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్పెషల్లీ 2 ఇంజనీరింగ్ కాలేజెస్, ఒక పాలిటెక్నిక్, సో దాదాపుగా ఒక 2000 మంది పిల్లలు ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్స్లో ఈ స్వీప్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ సిస్టమాటిక్ ఓటర్స్ ఎలక్టోరల్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ స్వీప్ కార్యక్రమం కింద పిల్లలు అందరూ కూడా చాలా ఆర్వంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ లైవ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఈవీఎంస్ కూడా పెట్టడం జరిగింది. సో పిల్లలకు కావాల్సిన ఇనిషియల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఇక్కడ మేనేజ్మెంట్ దగ్గర ఉండి చేసిన వలన దాదాపుగా ఒక 2000 పీపుల్ హ్యావ్ బీన్ ఎన్రోల్డ్ లాస్ట్ ఒక 1.5 monthsలో. వెరీ గుడ్ ఇనిషియేటివ్ టేకెన్ బై ద కాలేజ్ మేనేజ్మెంట్. అండ్ పిల్లలందరూ కూడా చాలా ఆర్వంగా ఈ ఎన్రోల్మెంట్ మాత్రం కాకుండా వివిధ పార్టిసిపేషన్స్, ఇక్కడ స్నేక్ అండ్ ల్యాడర్ని ఒక గేమ్ పెట్టేసి డూస్ అండ్ డోంట్స్ డ్యూరింగ్ ఎలక్షన్స్, డూస్ అండ్ డోంట్స్ డ్యూరింగ్ ది ఎన్రోల్మెంట్స్ అని వివిధ కార్యక్రమాలు పెట్టారు. సో దే వర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ వచ్చిన డైరెక్టర్ అండ్ ఆల్సో ఈఆర్ఓ అందరూ కూడా ఇక్కడ పిల్లలకి ఎట్లా ఈ రాబోయిన ఎలక్షన్స్లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, ఎట్లా ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవాలని కూడా పిల్లలందరికీ కూడా అడ్వైస్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పినట్టు ఆల్మోస్ట్ 100% ఆఫ్ ఆల్ ద ఎలిజిబుల్ ఓటర్స్ అందరూ కూడా ఖచ్చితంగా రాబోయిన ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తామని కూడా ఇవాళ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా దాని ప్రకారం నిలబడతారని నమ్ముతాము. అండ్ ఈ కార్యక్రమం ఇది మాత్రం కాకుండా ఆల్మోస్ట్ ఒక 54 డిఫరెంట్ బిగ్ ఇన్స్టిట్యూషన్స్లో ప్లాన్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ 2 monthsగా ఈ కార్యక్రమం చేస్తూనే వస్తున్నాము. దీంట్లో మంచి ఇంపాక్ట్ అండ్ రిజల్ట్స్ కనపడుతుంది. సో వీల్ కీప్ డూయింగ్ దిస్ స్వీప్ కార్యక్రమం అక్రాస్ ద డిస్ట్రిక్ట్. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశారని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు రైతుల సమస్యలపై పోరాటం చేసి మాట్లాడడం జరిగిందని, దానిని గుర్తించి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతు విభాగ ప్రతినిధులకు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 55 నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, దాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు విమర్శలు చేస్తున్నారన్నారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని చెప్పగలరా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రం విభజన జరిగి 5 సంవత్సరాలు
గ్రాఫిక్స్తో పరిపాలన చేసి ఎంతో అనుభవం ఉంది. నేను ఎన్నో తుఫాన్లు ఎదుర్కొన్నాను, ఎన్నో కరువులను ఎదుర్కొన్నాను, కరువులను జయించాను, రెయిన్ గన్స్తో వర్షాలు కురిపిస్తాను, కంప్యూటర్లో కూడా తుఫాన్ని ఆపేస్తాను అని చెప్పిన పెద్ద మనిషి, 45 సంవత్సరాలు అనుభవం ఉంది అని చెప్పుకునే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు 100 కోట్లు ట్రెజరీలో ఉంచి ఎంతో అప్పుని చేతికి పట్టించి వెళ్ళారు. అనుభవం లేదు, వయస్సు లేదు, పరిపాలనా దక్షత లేదు, ఏమీ లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేశారు. కానీ మాటలు కాదు, చేతల్లోనే నేను చూపిస్తాను, నటించడం కాదు, ప్రజా జీవితాలు మనసులని, పేదవాడి మనసుని గెలుచుకోవటం. అభివృద్ధి అంటే అనుభవం కాదు, మోసం చేయటం కాదు, పేదవాడిని ఆర్థికాభివృద్ధి పెంచడం అభివృద్ధి అని చెప్పి చేసి చూపించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఒకటే మాట సూటిగా అడుగుతున్నాను, చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మీరు మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం అని చెప్పి మీరు ఎన్నికలకు పోగలరా? జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాలు మేము రద్దు చేసి కొత్త పథకాలను పెడతామని చెప్పి మీరు ప్రజల ముందుకు వచ్చి చెప్పగలరా? సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను మేమే మరలా అమలు చేస్తాం, వాటిని మేమే కొనసాగిస్తామని చెప్పి చంద్రబాబు గారు చెబుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలనా దక్షుడా, చంద్రబాబు గారి పరిపాలనా దక్షుడా? 2 లక్షల కోట్లతో 2019 వరకు పరిపాలన చేసి ఖర్చు చేసి అదే 2,60,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేస్తే నీకు పరిపాలనలో ఆ రోజు తెలియదా? మీకు ఈ పథకాలు పేదవాడి ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాల్సింది, పేదవాడి యొక్క కుటుంబం ఏ విధంగా ఉండాల్సింది, పేదలని ఆర్థికంగా ఏ విధంగా డెవలప్ చేయాల్సిన విషయం నీకు తెలియదా? 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు అని ప్రశ్నిస్తున్నాం. మోసపు మాటలు, బూటకపు వాగ్దానాలతో పరిపాలన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. వాస్తవికతకు దగ్గరగా వాస్తవంలో పరిపాలన చేస్తూ పేద ప్రజల మనసులను గెలుచుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ 55 మాసాల పరిపాలనలో వారికి 14 నెలలు కోవిడ్, కరోనాలో పడ్డ బాధలు సామాన్యులందరికీ, ప్రతి ఒక్కరు, పాత్రికేయ మిత్రులు అందరం బాధపడ్డారు. 14 నెలలు కరోనా గుండా ఎంతో ఇబ్బందులు పడ్డాం. ఎంతో పరిపాలన, ఎంతో అనుభవం, ఎన్నో ఆర్థికంగా ఎంతో లాభం ఉన్న రాష్ట్రాలు ఢిల్లీ, రాజస్థాన్, సంపన్న దేశాలైన అమెరికా, ఎన్నో దేశాలు కరోనాకి విలవిలలాడిపోయే ఆర్థికాభివృద్ధి చితికిపోయింది, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కరోనాని ఏ విధంగా జయించాలా, ఈ కరోనాలో పేదవాడికి పట్టెడన్నో ఏ విధంగా పెట్టాలి అనే ఉద్దేశంతో, వారికి ఆర్థికంగా ఏ విధంగా డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో పేదవాడి కోసం కోవిడ్
పాండమిక్ సిచ్యువేషన్ గుండా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ పేదవాడికి ఇచ్చిన హామీలను అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే తిరుపతిలో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన 42వ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా నుంచి 25 మంది క్రీడాకారులు పాల్గొని పెద్ద ఎత్తున పతకాలు సాధించారు. వివిధ విభాగాల్లో మొత్తం 58 పతకాలు సాధించి సత్తా చాటారు. వారిలో జిల్లాకు చెందిన 20 మంది ఫిబ్రవరిలో పూణేలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రకాశం భవనంలో కలెక్టర్ దినేష్ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమతి, జిల్లా కార్యదర్శి శివశంకర్ పాల్గొన్నారు. ఎక్కడ గెలిచారు? తిరుపతి స్టేట్ మెడ్స్ వాక్ అండ్ రన్ అది కదా 5 21 30 ప్లస్ వాక్ రన్నింగ్ అన్నీ ఒకటే ఉంది. ఇట్లా నువ్వు చెప్పినట్టు పేరు ఆరికట్ల సుమతి, స్టేట్ మాస్టర్ అథ్లెటిక్స్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. దిస్ మంత్ 9th and 10th తారీఖుల్లో స్టేట్ మాస్టర్ అథ్లెటిక్స్ కాంపిటీషన్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో కండక్ట్ చేయబడింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నుంచి 30 మంది పార్టిసిపెంట్స్ 54 మెడల్స్, గోల్డ్ మెడల్స్ అండ్ అన్ని రకాల మెడల్స్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో పూణేలో అథ్లెటిక్స్ చేపట్టబోతున్నారు. ఆ కార్యక్రమానికి కూడా ప్రకాశం స్టేట్ నుంచి ఎంతోమంది పార్టిసిపేట్స్ని ఎంకరేజ్ చేసి తీసుకొని వెళ్ళేదానికి మేము మా వంతు కృషి చేస్తాం. ఈ నెల 9, 10 తారీఖుల్లో 42వ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ స్టేట్ కాంపిటీషన్స్ తిరుపతిలో జరిగినవి. ఆ పోటీలో మన జిల్లా నుంచి అనేక మంది అథ్లెట్స్ 30 మెంబర్స్ అనేక డిపార్ట్మెంట్స్ నుంచి పాల్గొని వీళ్ళందరూ మొత్తం గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ మొత్తం 54 మెడల్స్ సాధించారు. వీళ్ళందరూ నచ్చి ఇప్పుడు ఈరోజు గౌరవ కలెక్టర్ గారు వీళ్ళందరికీ ఫెలిసిటేషన్ చేశారు. వీళ్ళు నెక్స్ట్ మంత్ జరిగే పూణేలో 43వ నేషనల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ మీట్కి వీళ్ళందరూ పార్టిసిపేషన్ చేస్తారు. అలా గౌరవ రాష్ట్ర అధ్యక్షురాలు ఆరికట్ల సుమతి గారి చేతుల మీదకి ఈరోజు వీళ్ళందరికీ ఫెలిసిటేషన్ మన కలెక్టర్ గారి చేతుల మీద అందడం చాలా సంతోషంగా ఉంది. సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రణవ సంకల్పం యోగా సమితి వ్యవస్థాపకులు పతాంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సూర్య యజ్ఞంలో భాగంగా విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు చేయించారు. 108 పర్యాయాల సూర్య నమస్కారాల సాధనతో విద్యార్థుల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా ఎటువంటి వైరస్ అయినా ఎదుర్కోవాలంటే విద్యార్థులందరికీ సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు ఖచ్చితంగా సాధన చేయాలన్నారు. 2024 జనవరి 5వ తేదీన 2000 మంది విద్యార్థులతో నిర్వహించే బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. భవిష్యత్తులో పిల్లలకు సూర్య నమస్కారాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రధానోపాధ్యాయులు పార్వతి తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు రత్నం, సిబ్బంది పాల్గొన్నారు. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూర్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ, ఓం అర్థాయ నమః, ఓం భాకరాయ నమః, ఓం ఖగాయ
పార్లమెంట్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని. మా పాఠశాలలో 3 రోజులుగా ఇక్కడ సూర్యయజ్ఞం అనే పేరుతోటి 108 సార్లు మా పిల్లల చేత సూర్యయజ్ఞం పేరు కింద సూర్య నమస్కారాలు చేయిస్తున్నారు. మా పిల్లలు చాలా ఉత్సాహంగా దీంట్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టి మా పిల్లలు కూడా ఒంగోలు వెళ్ళి సుమారుగా మనం లెక్క ప్రకారం జనవరి 5న బుక్ ఆఫ్ రికార్డ్స్లో మరి దాన్ని రికార్డ్ చేయాలని మా యొక్క సంకల్పం. దీనికి మా ఉపాధ్యాయులందరూ తర్వాత మా విద్యార్థులందరూ కూడా సహకరించారు. తర్వాత దీనికి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి మాకు గైడ్గా పంపించినటువంటి పతంజలి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 108 పర్యాయంగా సూర్య నమస్కారాలు నిర్వహించడం జరిగింది. పిల్లలు చాలా ఉత్సాహంగా 3వ రోజే 108 పర్యాయాలు సూర్య నమస్కారాలు చేశారు. సో దీనికి ముఖ్యంగా మాకు సహకరించిన హెచ్ఎం మేడం గారికి, అలాగే మా పీడీ సోదరుడికి, ముఖ్యంగా పిల్లలు నేను వచ్చినప్పుడు చాలా స్తబ్దతగా ఉన్నారు. చూశాను, ఇంతమంది వస్తారని నేనైతే అనుకోలేదు. దాదాపు 100 మంది పిల్లల దాకా సూర్య నమస్కారాలు నిర్వహించారు, 108 పర్యాయాలు. ఈ సూర్య నమస్కారాల్లో వీళ్ళకి భవిష్యత్తులో ఈ ముద్ర జీవితకాల ముద్రగా ఉంటుంది. జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా, మీ జీవితంలో షుగర్ వ్యాధి రాకుండా, మీ జీవితంలో కీళ్ల వ్యాధులు రాకుండా. జిల్లా సంగీత రంగంలో సీనియర్ గాయకులు చంద్రపాటి రామకోటేశ్వరరావు, సులోచన దంపతులను పలువురు కళాకారులు ఘనంగా సత్కరించారు. ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ ప్రాంగణంలో పద్మశ్రీ ఘంటసాల ఎస్వి రంగారావు సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా ఘంటసాల ఎస్వీఆర్ చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన పలు కష్టసాధ్యమైన పాటలను ప్రేక్షకులకు పంచుతున్న రామకోటేశ్వరరావును సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సంస్థ గౌరవాధ్యక్షులు అప్పిశెట్టి రత్తయ్య అన్నారు. అనంతరం మార్కాపురానికి చెందిన గాయకులు పురాణం సుబ్రహ్మణ్యం, రాయప్రోలు వెంకటేశ్వర్లు, గాయని లక్ష్మీ తులసిలను నిర్వాహకులు సన్మానించారు. ఈ సందర్భంగా గాయకులు పాడిన మధుర గీతాలు ప్రేక్షకులను అలరించాయి. కీబోర్డుపై జెర్మియా, నారాయణులు, ప్యాడ్స్పై సురేష్, డ్రమ్స్ మోహన్, తబలాపై రాజు వాద్య సహకారాన్ని అందజేయగా పొన్నూరి వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఘంటసాల పాటలైన వారి సతీబడికి ఈ 10,000 రూపాయలు. శ్రీ ఘంటసాల ఎస్వీఆర్ సంగీత సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘంటసాల మాస్టర్ గారి పురస్కారాన్ని మన రామకోటేశ్వరరావు గారికి అందజేస్తున్నారు. ఘంటసాల మాస్టర్ గారి పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి మధుర గాయకులు రామకోటేశ్వరరావు గారిని ఆయనది 101వ జయంతి, వీరిది 75వ పుట్టినరోజు. పుట్టినరోజు సందర్భంగా ఆ రోజే వీరికి పురస్కారాన్ని ఇద్దాం అనుకున్నాం. తుఫాన్ కారణంగా, మిచాంగ్ తుఫాన్ కారణంగా మనం దీన్ని వాయిదా వేసుకొని, అయినా కానీ పుట్టినరోజు అంటే సంవత్సరం పాటు మొత్తం చేసుకోవచ్చు కాబట్టి రామకోటేశ్వరరావు గారికి ఈరోజు నిజమైనటువంటి పుట్టినరోజు. ఎందుకంటే ఘంటసాల మాస్టర్ గారి పురస్కారాన్ని తీసుకోవటమే ఆయన జీవితంలో మధురమైనటువంటి పుట్టినరోజుగా, 75వ పుట్టినరోజుగా భావిస్తూ పద్మశ్రీ ఘంటసాల ఎస్పీ. నా పాటలు దాదాపు 10 ఏళ్ళుగా దీని మీద ఏదో రకంగా పాడుతూ ఉంటే, మనం ఎవరన్నా ఇక్కడ కూర్చున్నంతసేపు కూర్చొని పని అయిపోయింది అనుకుంటే వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోకుండా ఓపికగా కూర్చొని వినేటువంటి అక్కడ సివిఎన్ యాజమాన్యం వారికి నమస్కారాలు. ఇక ఈరోజు శుక్రవారం, సహజంగా జనం రావడం చాలా అరుదు. ఇప్పుడు ఈ సందర్భంగా నాకు ఈ సన్మానం జరుగుతున్నదనే విషయం కూడా తెలిసి టీకి లేచిపోయే వాళ్ళు కూడా పోకుండా కూర్చొని ఇది చూస్తున్నది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సన్మానానికి ఏమాత్రం అర్హుండో నాకైతే తెలియదు. వీళ్ళల్లో ఇంత స్పందన కలిగించేందుకు నాకే ఆశ్చర్యం. ఇప్పుడు వెళ్ళా
వేదిక మీద విఘ్నేశ్వరుడు వినాయకుడి యొక్క శ్రీనివాసరావు గారితో బైజు గౌరా బహుశా కొత్త వాళ్ళకి ఎవరు క్రీస్తు పునరాగమన పరిచర్యలో భాగంగా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు అంబేద్కర్ భవన్లో పాస్టర్ శేషం రాజేష్ ఆధ్వర్యంలో మ్యూజికల్ క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గాయకులు క్రీస్తు గీతాలు ఆలపించారు. క్రైస్తవ గాయకుడు మిస్సీ జాన్, విజయ శాంసంగ్ కళ్ళంజలి పాటలు పాడారు. చెన్నై నుండి దినకర్ మ్యూజికల్ టీం వారికి సంగీత సహకారాన్ని అందజేశారు. మాస్టర్ పౌలస్ వాక్య సందేశం అందజేశారు. క్రీస్తు పునరాగమనము పరిచర్యలు వారి ద్వారాగా నిర్వహిస్తున్నటువంటి మ్యూజికల్ క్రిస్మస్ ప్రోగ్రాంని ఘనంగా జరుపుటకు దేవుడు చూపిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క సమయంలో అనేక రీతులుగా దేవుణ్ణి అనేక విధాలుగా స్తుతిస్తూ ఉంటుంటారు. మేమైతే ఈ సంవత్సరము మ్యూజికల్ క్రిస్మస్
ప్రోగ్రాం ద్వారా అనేక మంది గొప్ప గాయకులని గాయనిలను పిలిపించి ఈ ఒంగోలు పట్టణానికి మంచి సంగీత స్వభావాన్ని అందించుటకు దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. క్రీస్తు పునరాగమనం పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి మ్యూజికల్ క్రిస్మస్ని ఈరోజు మనం ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో జరుపుకుంటున్నాము. దైవజనులు పాస్టర్ శేషం రాజేష్ గారు క్రీస్తు పునరాగమన పరిచర్యలు డైరెక్టర్, ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మ్యూజికల్ క్రిస్మస్కి చెన్నై నుంచి దివాకర్ అండ్ మ్యూజిక్ టీం వాళ్ళు వచ్చారు. చక్కని మ్యూజిక్ మనకు అందిస్తున్నారు. అలాగే ప్రముఖ సింగర్స్ మన టీవీలో చూసినట్లయితే అద్భుతమైనటువంటి క్రిస్టియన్ సోదరులకి అనేకమైనటువంటి పాటలు పాడినటువంటి ప్రముఖ గాయకుడు నిస్సి జాన్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నారు. ఆయన లైవ్ లో పాటలు పాడుతున్నారు. అలాగే విజయ సామ్సన్ గారు బ్రదర్ కూడా వైజాగ్ నుంచి వచ్చి ఉన్నాడు. అలాగే సత్యకర్ గారు బిట్రగుడి నుంచి, ఆ బ్రదర్ కూడా పాటలు పాడటానికి వచ్చారు. అలాగే చిన్న వయసులోనే పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయినటువంటి కళాంజలి, చిన్న వయసులోనే ఇంటర్మీడియట్ చదువుతున్న చిన్న పాప దేవుణ్ణి ఎంతో గొప్పగా స్తుతించటకు దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు. నెల్లూరు నుంచి కళాంజలి సిస్టర్ కూడా వచ్చి ఉన్నారు. ఆమె కూడా అద్భుతంగా మ్యూజికల్ క్రిస్మస్ లో గత 4 రోజులుగా అద్దంకి తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ హక్కుల సాధన కోసం నిరసన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఐక్యవేదిక ఇతర ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్స్ తో మాట్లాడి వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు అన్నారు. కార్యక్రమంలో ఐక్యవేదిక ఉపాధ్యక్షులు అంకం నాగరాజు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, మంద జోసెఫ్, నక్కా కాంతారావు, చక్రవర్తి, కొమ్మాలపాటి బుజ్జిబాబు, జె ప్రభాకర్, అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు. అందరూ ఆర్భాటాలు చేస్తున్నారు కానీ ఆ భవనాల్లో చదువుకునేటువంటి భోజనం చేసేటువంటి పెంచేటువంటి ప్రధాన కర్తలైనటువంటి అంగన్వాడీ టీచర్లు మరి ఆయాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వారి సంక్షేమం ఎట్లన్నా కానీ, వారి యొక్క సౌకర్యాలు ఎట్లన్నా కానీ కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా, అలాగే పిల్లలకు పెట్టేటువంటి ఆహారానికి కావాల్సినటువంటి ఆ వేతనాలు కూడా సక్రమంగా అందించకుండా ఏ కార్యక్రమం చేసినా కూడా వారి మీద అణిచివేత ధోరణిలో చివరికి 4 రోజుల నుంచి వారి న్యాయమైనటువంటి కోరికల కోసం ఈ చిన్న ధర్నాలు స్ట్రైకులు చేస్తుంటే వారి యొక్క అంగన్వాడీ సెంటర్ల యొక్క తాళాలు కూడా పగలగొట్టి దౌర్జన్యంగా అక్కడ కార్యక్రమాలు జరిపేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ఇలాంటి విషయాలను మేము గర్హిస్తూ ఖండిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ ఐక్యవేదిక తరఫున మేము వారికి మద్దతు తెలియజేయడానికి అద్దంకి మండల తహసీల్దార్ గారి కార్యాలయంలో వారు నిరసన చేస్తున్న కార్యక్రమానికి వచ్చేసి వారి వద్దకు వచ్చి మా యొక్క ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సిఐ వేధింపుల కారణంగా బలైపోయిన దళిత యువకుడు మోజెస్ మృతిని కస్టోడియల్ డెత్ గా పరిగణించి మెజిస్ట్రియల్ విచారణ జరిపించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. స్టేషన్లో కుమారుడిని కొడుతున్నారని తెలిసి వెళ్లిన తండ్రి యోహాన్ సైతం దుర్భాషలాడడంతో మోజెస్ బలవన్ మరణానికి పాల్పడ్డారని తెలిపారు. ఐపీసీ 306 ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ ఆత్మహత్యగా నమోదు చేశారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఘటన చోటు చేసుకుని 9 రోజులైనా ఇంతవరకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేదన్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు నీలం నాగేంద్రరావు, చప్పిడి వెంగళరావు, సృజన్, దుగ్గిరాల విజయ్ కుమార్, దారా అంజయ్య తదితరులు కోరారు. ఈ నెల 6వ తేదీన ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో నాగిపోగు మోజెస్ అనే మాదిగ యువకుడిని అక్కడ ఎస్ఐ రాజేష్, అదేవిధంగా సిఐ మారుతి కృష్ణ అనేవాళ్ళు ఇద్దరు కౌన్సిలింగ్ పెడితే స్టేషన్ పిలిచి కొట్టారు, చిత్రహింసలు పెట్టారు. ఈ విషయం తెలిసి వాళ్ళ తండ్రి యోహోను వచ్చి అడిగితే ఈ అవమానం భరించలేక అతను మోజెస్ బయటికి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొని పోలీస్ స్టేషన్ ఆవలోనే కాల్చుకున్నాడు. తర్వాత అతన్ని ఆ ప్రైవేట్ హాస్పిటల్ చేస్తే 12వ తారీఖున గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయాడు. ఈ ఘటనని పోలీసులు తెలివిగా క్రైమ్ నెంబర్ 199/23 ఐపీసీ 309 కింద కేసు కట్టుకున్నారు. వాళ్ళే అంటే ఆత్మహత్య చేసుకున్నాడని. పోలీసులు వేధింపుల వల్లనే
అతను పెట్రోల్ పోసుకున్నాడు. అతని మరణానికి పోలీసులే బాధ్యత వహించాలి. కానీ పోలీస్ స్టేషన్లో ఒక మనిషి ఎవరు అని చనిపోతే అది కస్టోడియల్ డెత్గా పరిగణించాలి. దాన్ని సిఆర్పిసి 176 కింద విచారణ జరపాలి. కనీసం జిల్లా కలెక్టరు ఈ రోజుకి 9 రోజులు అయింది కానీ విచారణ జరపలేదు. మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీ లేదు. కనీసం సబ్ కలెక్టర్ చేత కూడా విచారణ జరిపించలేదు. ప్రకాశం జిల్లా ఎస్పీ గారు కూడా డిఎస్పీ చేత కూడా విచారణ జరిపించలేదు. ఏది ఏమైనా కానీ ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి మేము చెప్పుడు వెంగళరావు గారు, అదే సుజన మాదిగ, మన దగ్గరాల విజయ్ కుమార్, మేమంతా కలిసి జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ మీద క్షుణ్ణంగా ఆయనకి వివరించి దీని మీద సబ్ కలెక్టర్ చేత విచారణ జరిపించాలి. ఇది సిఆర్పిసి 176 కింద పరిగణించి విచారణ జరిపించాలని చెప్పాము. మినిస్టర్ విచారణ జరిపించాలని చెప్పాము. అదేవిధంగా ప్రభుత్వ పరంగా దీన్ని 10 లక్షల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ వెంటనే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా చెప్పాము. దానికి సంబంధించిన రూల్ కూడా పెట్టమని చెప్పారు. కలెక్టర్ గారు అడిగారు. దాన్ని పంపిస్తాం కాబట్టి వెంటనే ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన నాగిబోగు మోజేస్ మరణాన్ని కస్టోడియల్ డెత్గా పరిగణించి సబ్ కలెక్టర్ విచారణ జరిపించడానికి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు ఈరోజు అంగీకరించారు. ఒంగోలు జేఎంబీ చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ పర్వదినాన్ని క్రిస్మస్ క్యారల్స్ నిర్వహించారు. యువతీ యువకులు రాత్రంతా వీధుల వెంట హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటూ సందడి చేశారు. అనేక మంది గృహాలకు వెళ్లి క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలిపారు. కార్యక్రమంలో పాస్టర్ డి ఆసీర్ పాల్, జేఎంబీ చర్చి కమిటీ మెంబర్ తాడిపర్తి పవిత్రన్ పాల్గొన్నారు. విజన్ పాల్, అభిలాష, పీటర్, సురేష్, షోరన్, హ్యాపీ, సుగుణ్, భాను కిరణ్, సరీన్, ఏనోష్, నిరంజన్, రాజేందర్ ప్రసాద్, సిమి, శిరీష, శ్రీలత, విమల, నీనా గ్రేస్, సిబా గ్రేస్, మన్విత, శిరీషలు క్రిస్మస్ పాటలతో అలరించారు. చలి కాచుకుంటున్నారు. చలి కాచుకుంటు కూర్చోండి. అందరూ నువ్వు చేస్తున్నావు, నన్ను మేము చేస్తాను. వచ్చు angels we have heard, sweetly singing o'er the plains, and the mountains in reply. శుతాంతరకును సదాకాలముతోడే ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. We wish you Merry Christmas. We wish you Merry Christmas. We wish you Merry Christmas. JMB Church wishes you Merry Christmas. JMB Church wishes you Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. ఈ క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ ఆనందాన్ని జరిగిన వారి కుటుంబాలకి శాంతి సమాధానంతో వర్ధిల్లుటకు సహాయం దయచేయమని క్రీస్తు పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ కుటుంబంలో మీ యొక్క వెలుగు, మీ యొక్క ఆనందాన్ని నింపండి ప్రభావ. మీ కుటుంబాలన్నీ కూడా శాంతి సమాధానంతో వర్ధిల్లుటకు సహాయం దయచేయండి. క్రిస్మస్ నెమ్మదిని, క్రిస్మస్ శాంతిని, క్రిస్మస్ ఆనందాన్ని వారి కుటుంబాల్లో నింపి అక్కను మీరు తీర్చండి. క్రీస్తు పేరిట వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధ
క్రిస్మస్ ఆనందాన్ని క్రిస్మస్ శాంతి సమాధానానికి కుటుంబ భద్రతకు సహాయం దయచేయండి. ప్రతి అవసరం నింపుమని క్రీస్తు పేరిటని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని బలిగురువ మండలంలో కూకట్పల్లి, వెలమవారిపాలెం గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో కూకట్పల్లి నోడల్ ఆఫీసర్ కాసిం, పిఎస్ ప్రసాద్, ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్, రూట్ ఆఫీసర్ విజయ్, కోఆర్డినేటర్ పోలవరపు అనుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరూ దీన్ని ఉపయోగించుకోండి. అలాగే సార్ చెప్పినట్టు వాత్సల్య గ్రూప్ అది కూడా చాలా మంది చేసుకున్నారు. మైనర్ అకౌంట్ తోటి, తల్లిదండ్రుల అకౌంట్ తోటి. ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మళ్ళా మనం ముద్రా లోన్లు 10 లక్షల వరకు ఇస్తున్నామమ్మా. వాళ్ళు చేసే పనులు బట్టి చిన్న చిన్న మీకు చదవండి, ఇల్లు కట్టుకుంటామంటే 1,80,000 మీకు మోడీ గారు ఇస్తారు. 3 విడతలు 1,80,000. ఆ డబ్బులు చాలా స్కోర్స్ ఉంటాయి, అవి చూసి సక్రమంగా ఉందంటే లోన్ ఇస్తారు. ఆ జాగ్రత్త కట్టుకుంటే 6 లక్షలు ఇస్తారు. అప్పుడు ఇంటి వ్యాపారం నిజంగా పెట్టండి. ఒకరి కాలం ఇళ్ళ కాలం ఇల్లు ఒకరు సంపాదిస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు ఫ్రీగా. దానికి ఈ యొక్క వెలమవారిపాలెం నుంచి 3 కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు. 3 దరఖాస్తు. ఇంకెవరైనా అప్లికేషన్ పెట్టుకుంటానంటే, దరఖాస్తు పెట్టుకుంటానంటే అది అందరికి అవకాశం ఉంది, వాళ్ళకి పెట్టుకుంటాం. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా మెయిన్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త అని ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో హరిజనులకు దేవాలయాల ప్రవేశం కోసం పోరాడి విజయం సాధించారని వక్తలు అన్నారు. కార్యక్రమంలో రోటరీ ప్రెసిడెంట్ మాలాది శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, సందిరెడ్డి శ్రీనివాసరావు, డాక్టర్ ఉబ్బా దేవపాలన, షేక్ మహమ్మద్ రఫీ, సభ్యులు తమ్మన శ్రీనివాసరావు, సంకా సుబ్రహ్మణ్యం, చుండూరి మురళీ సుధాకరరావు, తమ్మన శ్రీనివాసరావు, డివిఎం సత్యనారాయణ, నాగసూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనిషికి విలువ ఉండదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.